జగనన్న కాలనీ వల్ల మీరు వాళ్ళ పత్రిక తీసుకొని మీరు ఇంటర్నెట్లో కొట్టండి. జగనన్న కాలనీకి ఎంత ఖర్చు పెట్టారు? 54,000 కోట్లు ఖర్చు పెట్టామని సాక్షులు కానీ అన్ని చోట్ల ప్రకటనలు ఉన్నాయి. ఎంత భూమి సేకరించారంటే దాంట్లో 25,000 ఎకరాలు. మీరు 54,000 కోట్లు డివైడెడ్ బై 25,000 వేయండి. ఒక్కొక్క ఎకరా 2,40,00,000 అవుతుంది. మీరు చెప్పండి, ఎక్కడన్నా ఏ చోటైనా ఎకరా 2,40,00,000 ఆ మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయా? జగనన్న కాలనీ ఉన్న చోట ఉన్నాయా? 10 లక్షలు మహా అంటే 20 లక్షలు. దాంట్లో కూడా ప్రభుత్వ భూములు ఎక్కువ కొట్టేశారు, డీకేటీ భూములు కొట్టేశారు, అసైన్ భూములు కొట్టేశారు. అంటే వాళ్ళు మొత్తం 54,000లో పెట్టిన ఖర్చు 2 నుంచి 3,000 ఉంటే వాళ్ళే 5 లక్షలు కొనడం, దాన్ని 2,40,00,000 సగటున అమ్మడం. ఇంత పెద్ద అవినీతి జగనన్న కాలనీ పేరుతో జరిగింది. అక్కడేమో ఇళ్ల నిర్మాణాలు జరగలేదు, అవినీతి మాత్రం జరిగింది. దగ్గర 50,000 కోట్ల అవినీతి కేవలం జగనన్న కాలనీలో మనందరూ తెలుసుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పిన లెక్క సరిపోయిందా? అంత పెద్ద ఎత్తున అవినీతి కేవలం జగనన్న కాలనీలో జరిగింది. ఇది వాళ్ళు చేస్తున్నది. అంటే తెలియదు కూడా తెలియదు. పేదలు ఏమనుకుంటున్నారు, నాకు 1 సెంటు భూమి వస్తుంది, ఆ సెంటు భూమి కోసం వాళ్ళ డబ్బునే వాళ్ళ నుంచి లాక్కొని వాళ్ళకే కొద్దిగిస్తూ 1% ఇస్తూ 1 సెంట్ ఇస్తూ 99 సెంట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్నారు. ఇది మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.